శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో చారిత్రక మలుపు తిరిగింది. ప్రపంచస్థాయి స్టీల్ దిగ్గజం ఆర్సిలార్ మిట్టల్ నిప్పాల్ స్టీల్ విశాఖ సమీపంలోని అనకాపల్లి వద్ద భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం భూమి సేకరణ ప్రారంభించడం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక బలమైన సంకేతం. ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, ఇది ఆర్థిక శక్తిని పెంచే మహత్తర ఉద్యమం. వేలాది ఉద్యోగులు, అంతర్జాతీయ పెట్టుబడులు, ప్రాంతీయ అభివృద్ధి ఇవన్నీ ఇప్పుడు నిజం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదే ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో ఎక్కడ నిలిచింది? పరిశ్రమలు రావాల్సిన రాష్ట్రం, పెట్టుబడులు వెల్లువలా రావాల్సిన రాష్ట్రం, అనిశ్చితి విధానాల్లో స్పష్టత లేకపోవడం, పెట్టుబడిదారులలో భయం, ఈ కారణాలతో పూర్తిగా వెనుకబడింది. వైఎస్ జగన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం పెట్టుబడిదారులు నమ్మకాన్ని కోల్పోయింది. పెద్ద స్థాయి గ్లోబల్ ప్రాజెక్టులు ముందుకు రాలేకపోయాయి. అభివృద్ధి ఆగిపోయింది. అవకాశాలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఎందుకంటే నాయకత్వం మారింది, దిశ మారింది, దృష్టి మారింది. అనుభవానికి ప్రతిరూపం, అభివృద్ధికి చిరునామా. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా మళ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రం మళ్లీ పెట్టుబడుల మ్యాపుపై ప్రత్యేకమైంది. ఆయన దూరదృష్టి, పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలు ఇవి పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని మళ్లీ కలిగించాయి. ఇండస్ట్రీలు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, రాష్ట్రం ముందుకు దూసుకెళ్లాలి. ఈ లక్ష్యంతో ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ ప్రయాణంలో మరో కీలక శక్తి మంత్రి నారా లోకేష్ గారు. యువత ఆలోచనలకు అద్దం పట్టే నాయకుడిగా టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, స్టార్టప్ కల్చర్పై దృష్టి పెట్టి రాష్ట్రాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్తున్నారు. పెట్టుబడిదారులతో సమన్వయం, ఫాస్ట్ ట్రాక్ అనుమతులు, ఇన్నోవేషన్కు ప్రాధాన్యం ఇవన్నీ ఆయన పనితీరులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పటి నాయకత్వం పెట్టుబడులను దూరం చేసింది. ఇప్పటి నాయకత్వం పెట్టుబడులను ఆహ్వానిస్తుంది. అప్పుడు అభివృద్ధి ఆగిపోయింది. ఇప్పుడు అభివృద్ధి పరుగులు తీస్తోంది. అందుకే ఆర్సిలార్ మిట్టల్ నిప్పాల్ స్టీల్ లాంటి గ్లోబల్ దిగ్గజం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూసి భారీ పెట్టుబడితో ముందుకు వచ్చింది. ఇది ఒక్క ప్రాజెక్టు కాదు, ఇది నమ్మకం తిరిగి వచ్చిందనే బలమైన సంకేతం. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి. స్థానిక వ్యాపారాలు బలోపేతమవుతాయి. రోడ్లు మరియు మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తి లభిస్తుంది. అనకాపల్లి నుంచి ప్రారంభమైన ఈ అడుగు మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రభావితం చేసే మైలురాయిగా నిలుస్తుంది. గతం మనకు ఒక స్పష్టమైన పాఠం చెప్పింది. సరైన నాయకత్వం లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది. అదే సరైన నాయకత్వం ఉంటే రాష్ట్రం ఎలా మారుతుందో ఇప్పుడు మన కళ్ల ముందే కనిపిస్తుంది. ఇది కేవలం ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్మాణం. ఇది ఒక రాష్ట్రం మళ్లీ లేచి నిలబడుతున్న క్షణం. ఇది చంద్రబాబు గారి, లోకేష్ గారి పనితీరుకు నిదర్శనం.